సో హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ బ్యాక్ తాజా టీవీ ఛానల్. ఫ్రెండ్స్, మన జాబ్ క్యాలెండర్లో ఫస్ట్ చూసినట్లయితే బ్యాక్లాగ్ వేకెన్సీస్ 1238 అని చెప్పి మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఈ నెలలో జూలై నెలలోనే విడుదల చేస్తామని చెప్పి కూడా మనకు క్లియర్గా జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి నిన్ననే 2/7/2021 అంటే నిన్ననే జీవో కూడా ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. త్వరలోని నోటిఫికేషన్ మన ముందుకు రానుంది. సో అయితే జాబ్ క్యాలెండర్లో బ్యాక్లాగ్ వేకెన్సీస్ 1238 అని చెప్పి మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది. సో డిపార్ట్మెంట్ వైజ్గా ఉన్నటువంటి ఖాళీల వివరాలు మనకైతే ఇవ్వలేదు. సో ఈ వీడియోలో మనం క్లియర్గా డిపార్ట్మెంట్ వైజ్గా కేటగిరీ వైజ్గా ఉన్నటువంటి ఖాళీ వివరాలను క్లియర్గా చూద్దాం. సో స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే చూసిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వీడియోను లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్లు చాలా ఎంకరేజ్గా ఉంటాయి. అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇక డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనం చూడవచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈ జీవో మనకి రిలీజ్ చేయడం జరిగింది. 2/7/2021 జీవో నెంబరు 181 ప్రకారం ఖాళీగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ వేకెన్సీస్ని ఫిల్ చేసేందుకైతే ఈ జీవో ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. సో క్లియర్గా చూద్దాం డీటెయిల్స్ డిపార్ట్మెంట్ వైజ్గా. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్స్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ 2021 చెప్పి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మనం డిపార్ట్మెంట్ వైజ్గా ఖాళీలను చూద్దాం. ఫస్ట్ వచ్చేసి జిఏడి డిపార్ట్మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఇక్కడ చూసినట్లయితే 2 రకాల పోస్టులు ఉండటం జరిగింది. జూనియర్ ట్రాన్స్లేటర్ తెలుగు, అలాగే టైపిస్ట్ పోస్టులు. జూనియర్ ట్రాన్స్లేటర్ పోస్ట్ వచ్చేసి ఎస్సీకి ఒకటి మాత్రమే ఇవ్వడం జరిగింది. అలాగే టైపిస్ట్ పోస్టులు వచ్చేసి ఎస్సీకి ఒకటి, ఎస్టీకి ఒకటి, మొత్తం 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఈ 2 పోస్టులు కూడా మనకు ఏపీపీఎస్సీ తరపున భర్తీ చేయనున్నారు. అలాగే అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ చూసినట్లయితే ఎల్డి స్టెనోగ్రాఫర్ పోస్ట్ ఒకటి ఉంది. అది కూడా ఎస్టీ కేటగిరీకి కేటాయించడం జరిగింది. ఈ పోస్ట్ను వచ్చేసి ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. అలాగనే 3గా చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్లోని కమిషనర్ హార్టికల్చర్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్గా ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. అది ఎస్సీ కేటగిరీకి కేటాయించడం జరిగింది. దీనిని కూడా ఏపీపీఎస్సీ తరపున భర్తీ చేయనున్నారు. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ట్రైబల్ వెల్ఫేర్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి స్టెనో లేదా టైపిస్ట్ పోస్ట్ ఉంది. అలాగనే కుక్ పోస్టు, వాచ్మెన్ పోస్టు, అలాగే కుక్ అండ్ వాచ్మెన్ పోస్ట్ ఉన్నాయి. ఇక్కడ డిపార్ట్మెంట్ ప్రకాశం సంబంధించి, నెల్లూరు సంబంధించి, అలాగే గురుకులలో ఉన్నటువంటి పీజీటీ, టీజీటీ పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తం కూడా ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన పోస్టులు ఉండటం జరిగింది. సో ఇక్కడ మనం క్లియర్గా గమనించినట్లయితే మొత్తం కూడా ఎస్సీ క్యాండిడేట్స్కే కేటాయించడం జరిగింది. సో ఓవరాల్గా దీనికి వచ్చేసి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ తరపున డిఎస్సి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అలాగే నెక్స్ట్ గమనించినట్లయితే బీసీ వెల్ఫేర్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా పీజీటీ పోస్టులు, అలాగే టీజీటీ పోస్టులు ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా గమనించినట్లయితే పీజీటీ పోస్టులు 8 వచ్చేసి ఎస్సీలకు ఉన్నాయి. టీజీటీ పోస్ట్ వచ్చేసి ఎస్టీకి ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది. సో ఓవరాల్గా ఈ 9 పోస్టులు కూడా డిఎస్సి ద్వారా భర్తీ చేయనున్నారు. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కమిషనర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి చూసినట్లయితే జూనియర్ లెక్చరర్ పోస్టులు, అలాగే సీనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు, అలాగే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా జూనియర్ లెక్చరర్ పోస్టులు చూసినట్లయితే ఎస్సీ కేటగిరీకి 34, ఎస్టీకి 20 పోస్టులు కేటాయించడం జరిగింది. ఓవరాల్గా 54 పోస్టులు ఉన్నాయి. ఇవి వచ్చేసి ఏపీపీఎస్సీ తరపున భర్తీ చేయనున్నారు. అలాగనే సీనియర్ స్టెనోగ్రాఫర్ వచ్చేసి ఎస్సీ కేటగిరీకి ఒక పోస్ట్ కేటాయించారు. దీనిని కూడా ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. సో నెక్స్ట్ చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉండటం జరిగింది. ఎస్సీకి ఒకటి, ఎస్టీకి ఒకటి కేటాయించడం జరిగింది. ఓవరాల్గా 2 పోస్టులు ఉన్నాయి. వీటిని కూడా ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. సో ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి వైస్ ఛాన్సలర్ జేఎన్టీయూ కాకినాడ నుంచి కూడా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ మ్యాథ్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎకనామిక్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈసీఈ, అసోసియేట్ ప్రొఫెసర్ ఇంగ్లీషు, జూనియర్ అసిస్టెంట్, ఈ విధమైన పోస్టులను భర్తీ చేయనున్నారు. సో వీటిని కనుక మనం గమనించినట్లయితే ఎస్సీ ఎస్టీ గారు కేటాయించడం జరిగింది. సో ఈ పోస్టులు వచ్చేసి సెలక్షన్ కమిటీ కన్స్టిట్యూట్ బై యూనివర్సిటీ ద్వారా సెలెక్ట్ చేయనున్నారు. అలాగనే కింద చూసినట్లయితే కొన్ని పోస్టులు ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్ ఇంగ్లీషు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి కూడా యూనివర్సిటీ ద్వారానే భర్తీ చేయనున్నారు. సో ఇక నెక్స్ట్ మనం గమనించినట్లయితే హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేసి వైస్ ఛాన్సలర్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి కూడా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి పోస్టులు చూసినట్లయితే అసోసియేట్ ప్రొఫెసర్, అలాగనే బుక్ బేరర్ అని చెప్పి 2 పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఖాళీలను చూసినట్లయితే అసోసియేట్ ప్రొఫెసర్
వచ్చేసి ఎస్సీ కేటగిరీకి ఒకటి, ఎస్టీ కేటగిరీకి 2 మొత్తం 3 పోస్టులు కేటాయించడం జరిగింది. అలాగే బుక్ బేరర్ వచ్చేసి ఎస్సీ కేటగిరీకి ఒకటి కేటాయించడం జరిగింది. సో ఈ పోస్టులు కూడా ఈ యూనివర్సిటీ ద్వారానే భర్తీ చేయనున్నారు. సో అలాగే నెక్స్ట్ చూసినట్లయితే హైయర్ ఎడ్యుకేషన్లోనే వైస్ ఛాన్సలర్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నుంచి కూడా భర్తీ చేయనున్నారు. సో అసోసియేట్ ప్రొఫెసర్ అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను అలాగే సీనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను కూడా యూనివర్సిటీ ద్వారానే భర్తీ చేయనున్నారు. సో అలాగే ఇక నెక్స్ట్ చూసినట్లయితే హైయర్ ఎడ్యుకేషన్లోను వైస్ ఛాన్సలర్ విక్రమసింహపురి యూనివర్సిటీ నుంచి కూడా అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ రిజిస్టర్, సూపరింటెండెంట్ అలాగే సీనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే హైయర్ ఎడ్యుకేషన్లోనే వైస్ ఛాన్సలర్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ అలాగే అసోసియేట్ ప్రొఫెసర్, స్వీపర్, క్లీనర్, అంటిన్సెల్ క్లీనర్ అలాగనే మార్కర్ నుంచి ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇవి కూడా యూనివర్సిటీ ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నారు. సో అలాగే నెక్స్ట్ చూసినట్లయితే హైయర్ ఎడ్యుకేషన్లోనే వైస్ ఛాన్సలర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇవి కూడా యూనివర్సిటీ ద్వారానే భర్తీ చేయనున్నారు. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే హైయర్ ఎడ్యుకేషన్లోనే వైస్ ఛాన్సలర్ యోగి వేమన యూనివర్సిటీ నుంచి భర్తీ చేయనున్నారు. అసోసియేట్ ప్రొఫెసర్ అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. ఇవి కూడా యూనివర్సిటీ ద్వారానే భర్తీ చేయనున్నారు. సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే హైయర్ ఎడ్యుకేషన్లోనే వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కూడా కొన్ని పోస్టులను భర్తీ చేయనున్నారు. రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్మెన్, అటెండర్, గార్డెనర్ అలాగే మెస్ బాయ్, మెయిడ్ అలాగే సెక్యూరిటీ గార్డ్ అలాగే పంప్ అటెండెంట్, కార్పెంటర్, ప్లంబరు, బాయిలర్, ఎలక్ట్రీషియన్, వైండర్ ఇలా పలు రకాల పోస్టులను ఆంధ్ర యూనివర్సిటీ నుంచి భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులన్నింటిని కూడా యూనివర్సిటీ తరపునే భర్తీ చేయనున్నారు. సో అలాగే మనం నెక్స్ట్ చూసినట్లయితే హైయర్ ఎడ్యుకేషన్లోనే డైరెక్టర్ ఆఫ్ ఏపీ స్టేట్స్ ఆర్చీవ్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ గ్యాజెట్స్ నుంచి కూడా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆర్చివిస్ట్ అలాగే అసిస్టెంట్ ఆర్చివిస్ట్, రీసెర్చ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. సో నెక్స్ట్ చూసినట్లయితే స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నుంచి కూడా మనం చూడవచ్చు. దీంట్లో చూసినట్లయితే మనం లెక్చరర్ పోస్టులు, టైపిస్ట్ పోస్టులు, స్వీపర్ పోస్టులు, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు, కుక్ కమ్ సప్లయర్ పోస్టులు అలాగే క్లీనర్ కమ్ స్వీపర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇవి వచ్చేసి డైరెక్ట్గా కొన్ని పోస్టులు వచ్చేసి లెక్చరర్ పోస్టులు అయితే ఏపీపీఎస్సీ ద్వారా, అలాగే టైపిస్ట్ పోస్టులు వచ్చేసి డిఎస్సి ద్వారా, మిగిలిన పోస్టులు వచ్చేసి అక్కడ డైరెక్ట్గా యూనివర్సిటీకి సంబంధించి ప్రిన్సిపల్ ద్వారానే భర్తీ చేయనున్నారు. సో మనం నెక్స్ట్ చూసినట్లయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వడం జరిగింది. మనం హెచ్ఓడి డిపార్ట్మెంట్ కనుక చూసినట్లయితే మేనేజింగ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీబీసీఎల్ అని చెప్పి మనకి వీరు భర్తీ చేయనున్నారు ఈ పోస్టులని. సో గమనించినట్లయితే వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ అలాగే అకౌంట్ ఆఫీసర్, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్ గ్రేడ్ 1, అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్ గ్రేడ్ 2, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 1, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ గ్రేడ్ 2, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఈ విధంగా పలు రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో. ఈ పోస్టులు వచ్చేసి ఐపీఈ డిపార్ట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. సో అలాగనే మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని పోస్టులు ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులను చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ అలాగే టైపిస్ట్ అలాగే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఉన్నాయి. ఇట్లా కనుక చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ పోస్టులు వచ్చేసి ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. మిగిలిన పోస్టులు ఆఫీస్ సబార్డినేట్స్ వచ్చేసి పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. సో అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఈఎఫ్ఎస్ అండ్ టీప్ డిపార్ట్మెంట్ నుంచి పోస్టులు ఇవ్వడం జరిగింది. సెక్రటరీ ఆఫ్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. క్లాస్ 4 ఉద్యోగాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. వీటిని ఆ డిపార్ట్మెంట్ ద్వారానే భర్తీ చేయనున్నారు. నెక్స్ట్ వచ్చేసి కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్ నుంచి జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులను రిలీజ్ చేయడం జరిగింది. వీటిని వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి డిఎస్సి ద్వారా రిక్రూట్మెంట్ చేస్తారు. జూనియర్ స్టెనో వచ్చేసి ఏపీపీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ చేయనున్నారు. సో అలాగే నెక్స్ట్ చూసినట్లయితే అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ నుంచి కూడా మనకి పోస్టులు ఇవ్వడం జరిగింది. అటెండర్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు వచ్చేసి కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచే భర్తీ చేయనున్నారు. సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కొన్ని పోస్టులు విడుదల చేయడం జరిగింది. సో క్లియర్గా జూనియర్ అసిస్టెంట్, అటెండర్ పోస్టులు ఉన్నాయి ఇక్కడ. ఇవి వచ్చేసి ఏపీపీఎస్సీ మరియు డిఎస్సి ద్వారా భర్తీ చేయనున్నారు. సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే డైరెక్టర్ జనరల్ ది ప్రిజనర్స్ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని పోస్టులు ఇవ్వడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు అలాగే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇవ్వడం జరిగింది. ఈ 2 పోస్టులు కూడా ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ చేయనున్నారు. సో అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాటర్ రిసోర్స్ నుంచి కొన్ని పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. టెక్నికల్ అసిస్టెంట్ మొత్తం 2 కేటగిరీకి 2 చొప్పున 4 పోస్టులు ఉన్నాయి. ఏపీపీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అలాగనే హోమ్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ అలాగనే గ్రూప్ 1 మేనేజర్ అండ్ అబోవ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ వచ్చేసి ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు. మిగిలినది 2 డిపార్ట్మెంట్ వైజ్గానే భర్తీ చేయడం జరుగుతుంది.
సో అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని పోస్టులు విడుదల చేశారు. గ్రూప్ 2 పోస్టులు అలాగే గ్రూప్ 4 పోస్టులు ఉన్నాయి. వీటిని వచ్చేసి డిసైడెడ్ బై ది మేనేజ్మెంట్ ఎట్ ది టైమ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వారు మనకి రిక్రూట్ చేసుకుంటారు ఆ టైంని బట్టి. అలాగే గ్రూప్ 4 పోస్టులు వచ్చైతే ఏపీఎస్ఎఫ్ఈసి నుంచి కూడా మనకి భర్తీ చేయనున్నారు. సో నెక్స్ట్ చూసినట్లయితే యానిమల్ హస్బెండరీ నుంచి కొన్ని పోస్టులు విడుదల చేయడం జరిగింది. విఐఎస్ పోస్టులు అలాగే జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఉన్నాయి. వచ్చేసి విఐఎస్ పోస్టులు అయితే 46 పోస్టులు ఉన్నాయి. సో డైరెక్ట్గా యానిమల్ హస్బెండరీ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు. మిగిలిన పోస్టులు వచ్చేసి ఏపీపీఎస్సీ తరఫున భర్తీ చేయనున్నారు. సో అలాగే నెక్స్ట్ చూసినట్లయితే అగ్రికల్చర్ అండ్ కోఆపరేటివ్ నుంచి కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. వచ్చేసి ఏపీపీఎస్సీ తరఫున భర్తీ చేయనున్నారు. సో నెక్స్ట్ చూసినట్లయితే అగ్రికల్చర్ అండ్ కోఆపరేటివ్లోనే ఇంకా పలు రకాల పోస్టులను విడుదల చేయడం జరిగింది. డిప్యూటీ రిజిస్ట్రార్స్ అలాగే అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ ఇన్స్పెక్టర్, జూనియర్ అసిస్టెంట్ అలాగే టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఉన్నాయి. అలాగే వీటిలో కొన్ని పోస్టులు వచ్చేసి ఏపీపీఎస్సీ తరపున, కొన్ని పోస్టులు వచ్చేసి డిఎస్సీ తరపున భర్తీ చేయనున్నారు. సో క్లియర్గా మనం చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే సోషల్ వెల్ఫేర్ నుంచి ఏపీఎస్ఆర్ఐఏఎస్ నుంచి కూడా కొన్ని పోస్టులు విడుదల చేయడం జరిగింది. ప్రిన్సిపల్స్ గ్రేడ్ 2 అలాగే ట్రైనర్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీస్ అలాగే కేర్ టేకర్ లేదా వార్డెన్ పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. సో వీటిని వచ్చేసి ఏపీఎస్ఆర్ఐ ఏవైతే ఉన్నాయో సోషల్ వెల్ఫేర్ తరపున ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. సో నెక్స్ట్ చూసినట్లయితే స్కూల్ ఎడ్యుకేషన్లో కొన్ని పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. లాంగ్వేజ్ పండిట్ మ్యూజిక్ తరపున అలాగే పీజీటీ టీచరు, స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జీటీలు కూడా కొన్ని పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. వీటిని వచ్చేసి ఏపీపీఎస్సీ తరపున భర్తీ చేయనున్నారు. సో అలాగే నెక్స్ట్ చూసినట్లయితే హైయర్ ఎడ్యుకేషన్లో లెక్చరర్స్, జూనియర్ అసిస్టెంట్ కొన్ని పోస్టులను భర్తీ చేయనున్నారు. సో వీటిని వచ్చేసి ఏపీపీఎస్సీ లేదా ఏపీపీఎస్సీ డిఎస్సీ తరపున భర్తీ చేయనున్నారు. సో అలాగనే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి కొన్ని పోస్టులు జూనియర్ అసిస్టెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఒకే ఒక పోస్ట్ ఎస్టీ కేటగిరీకి ఉంది. సో ఇది ఏపీపీఎస్సీ తరపున భర్తీ చేయనున్నారు. సో నెక్స్ట్ చూసినట్లయితే హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. ఓవరాల్గా 22 పోస్టులను భర్తీ చేయనున్నారు ఏపీపీఎస్సీ తరపున. సో నెక్స్ట్ చూసినట్లయితే అలాగనే హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. స్టాఫ్ నర్సు, పారామెడికల్ ఆఫీసర్లు అలాగనే అసిస్టెంట్ మలేరియా ఆఫీసరు, అసిస్టెంట్ స్టాటికల్ ఆఫీసర్, డయాగ్నోస్టిక్స్, జూనియర్ అసిస్టెంట్, ఎల్డీ స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఓవరాల్గా వీటిని చూసినట్లయితే మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని పోస్టులు అలాగే ఏపీపీఎస్సీ నుంచి కొన్ని పోస్టులు భర్తీ చేయనున్నారు. సో అలాగే నెక్స్ట్ చూసినట్లయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఓవరాల్గా 3 పోస్టులు కేటాయించడం జరిగింది. ఏపీపీఎస్సీ తరపున భర్తీ చేయనున్నారు. అలాగే లీగల్ మెటలర్జీ అనే పోస్టులు డిపార్ట్మెంట్ నుంచి కూడా కొన్ని పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, చౌకీదార్ అని పోస్టులను భర్తీ చేయనున్నారు. డిఎస్సీ తరపున ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. సో ఫ్రెండ్స్ మనం ఓవరాల్గా గమనించవచ్చు ఈ పోస్టులు అనేవి కూడా ఎస్సీ ఎస్టీ కేటగిరీ వైజ్గా ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు కేటాయించారు ఇక్కడ మనకు క్లియర్గా ఇక్కడ ఇవ్వటం జరిగింది. మనం నోటిఫికేషన్లో క్లియర్గా చూసుకోవచ్చు. వీటన్నిటిని కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్గా ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు కేటాయించారో మనకు క్లియర్గా ఇక్కడ పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మనం ఓవరాల్గా చూసినట్లయితే ఎస్సీ కేటగిరీకి 432 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ కేటగిరీకి 370 పోస్టులు ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మొత్తం 802 పోస్టులను మనకి ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ వేకెన్సీస్గా ఇవ్వడం జరిగింది. సో మొత్తం మనకి నోటిఫికేషన్లో క్యాలెండర్లు ఇచ్చిన ప్రకారం 1238 పోస్టుల్లో 802 పోస్టులు పోతే మిగిలినవి 436 పోస్టులు ఉంటాయి. ఇవి పిహెచ్డి క్యాండిడేట్స్కి కేటాయించడం జరిగింది. ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి 436 పోస్టులను కేటాయించడం జరిగింది. వీరివి కూడా డిపార్ట్మెంట్ వైజ్గా మనకు అఫీషియల్గా రావాల్సి ఉంది. అవి వచ్చిన వెంటనే మన ఛానల్లో మరొక వీడియో క్లియర్గా చేయడం జరుగుతుంది. సో ఇదే విధంగా ప్రతి ఒక్క అప్డేట్ కూడా మన ఛానల్ ఎప్పటికప్పుడు తీసుకురావడం జరుగుతుంది. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుంది. ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.